శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24 నవంబర్ నుంచి 30 నవంబర్ వరకు గల కాలానికి ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలేంటి, గ్రహ దృష్టుల యొక్క ఫలితాలేంటి ముందుగా తెలియచెప్పుకుంటూ గ్రహాల యొక్క స్థితిని పరిశీలన చేద్దాం. వృషభంలో వక్రించిన గురువుగారు, కుజుడు కర్కాటక రాశిలో నీచ పొంది ఉన్నారు. అలాగే చంద్రుడు సింహరాశిలో, కేతువు కన్యా రాశిలో, రవి బుధులు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనస్సు రాశిలో, అలాగే శనిగారు వచ్చేసి కుంభరాశిలో, రాహువు మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు జరిగి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ ఏ రాశులలో సంచారం చేస్తూ ఉన్నాయో వార ప్రారంభంలో అదే సంచారం కొనసాగుతూ ఉంది. చంద్రుడైతే తన యొక్క నీచ స్థానమైనటువంటి వృశ్చిక రాశిలోకి వచ్చి రవి బుధులతో కలిసి ఉన్నారు. అయితే ఇక్కడ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువుగారి యొక్క పంచమ దృష్టి కేతువు మీద ప్రసరిస్తూ ఉన్నది. ఆధ్యాత్మిక చింతన, స్పిరిచువల్ వాల్యూస్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అలాగే మంత్రోపాసనకి చక్కటి అనుకూలమైన రోజులు అని కూడా తెలియచెప్పచ్చు. అది ఏ రాశుల వారికైనా కూడా ఈ గురుకేతువుల యొక్క స్థితి చక్కటి ఆధ్యాత్మిక చింతనని ఇస్తుంది. అలాగే గురువు గారి యొక్క సప్తమ స్థాన దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉంది. పరిశోధనలు కొనసాగుతాయి, ఫలిస్తాయి. కార్యనిర్వహణ చాలా బాగుంటుంది. చక్కటి ఆలోచనలు, తెలివితేటలు పెరగడము, అలాగే ఈ రవి బుధుల యొక్క స్థితి వల్ల కూడా బుధాదిత్య యోగం వల్ల అనుకూలమైనటువంటి ఆదరణ, బంధుమిత్రుల ఆదరణ కానీ లేదా పై అధికారుల యొక్క మన్నన పొందడం కానీ ఇత్యాదివన్నీ కూడా చాలా చాలా బాగుండబోతున్నాయి. అయితే శనిగారి యొక్క దశమ దృష్టి కూడా రవి బుధుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు, బాధలు ఏవైనా ఉండడానికి అవకాశం ఉంటూ మెడికల్ పరంగా కొంత అభివృద్ధి చెందేటటువంటి కాలము ఇది తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ స్థాన దృష్టి శనిగారి మీద పడుతూ ఉన్నందువల్ల రాజకీయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రజలు. ఇక ఆస్తి తగాదాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య తగవుల విషయంలో కానీ, ఇలాంటి విషయాలలో అనారోగ్య సూచనలు కానీ ఇవన్నీ కూడా మొత్తం మీద జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశమే అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు బాధలు అనేవి ఉపశమిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా చక్కటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయ స్థానంలో గురువుగారు యోగిస్తున్నారు, షష్ఠ స్థానంలో కేతువు యోగిస్తున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు, అలాగే లాభస్థానంలో శనిగారు. 4 గ్రహాలంటే అది మాటలైన విషయం కాదు. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటూ ఉంటాయి. వీరి యొక్క మాటకి చాలా పరపతి పెరుగుతుంది. అనేక విధాల ఈసరికే డక్కమొక్కిలు తిని ఉన్నటువంటి మేషరాశి వారికి ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో ఎలా మెలగాలి అనేవి చాలా చాలా బాగా తెలిసి ఉంటాయి. దానికి తగినట్టుగానే వాళ్ళ యొక్క కృషి ఉంటుంది. ఆ ఫలితాలు కూడా దానికి తగినట్టుగానే ఉంటాయి. కుటుంబంలో చక్కటి అన్యోన్యత పెరుగుతుంది, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కూడా కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. అలాగే వీరికి లాభాపేక్ష బాగా అనుభవించేటటువంటి కాలం. లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. అనుకున్న రుణాలు అనుకున్నట్టుగా దొరుకుతాయి. పాత రుణాలు కూడా ఏమైనా తీర్చేయాలి అనుకుంటే తీర్చేయగలుగుతారు. అసంకల్ప బలం అలాగా ఉండి వీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకోవడానికి కావలసిన కృషి చేస్తారు, ఫలితాన్ని సంపాదిస్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థుల విషయంలో విద్యార్థులకి సంబంధించి ఇంకా ఎక్కువగా కృషి చేయవలసి వస్తుంది. మానసికమైన ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అధైర్యం పడకుండా తప్పనిసరిగా కుజ శని స్తోత్ర పారాయణాలు పఠించవలసిందిగా సూచన చేస్తున్నాను. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. పితృవర్గ రీత్యా అనుకూలత బాగుంది. ఉద్యోగ రీత్యా పై అధికారుల మన్ననలు పొందే విధంగా ఉన్నది. చాలా వరకు మనశ్శాంతి కలిగించేటటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి.
అలాగే రాజకీయ నాయకుల విషయంలో బాగుంది, చక్కటి ఆకర్షణ పెరుగుతుంది. అయితే జాగ్రత్తల అంశం మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితే ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి అష్టమంలోకి వెళ్ళింది. ఏదైనా దత్తపుత్రులు లేదా దత్తపుత్రికలు వీరి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనోబలం కోల్పోయేటటువంటి మనోనిబ్బరాన్ని కోల్పోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి బాగుంది. వ్యాపార భాగస్వాములకి బాగుంది. అనేక విధాల అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అన్ని వర్గాల వారికి కూడా కొంచెం ఉపశమనంగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ప్రశంసాపూర్వకంగా ఉంటుంది. అభివృద్ధి పదంలో కూడా ఉంటారని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. స్థానచలనం సూచితమవుతోంది. అనుకూల స్థానచలనం కొరకు దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు పారాయణ చేయడం ద్వారా మీకు అనుకూల స్థానచలనం కూడా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో ఏ పరిహారాలు చెప్పానో అవి తప్పనిసరిగా పాటించండి. గత కొద్ది వారాల కన్నా ఈ వారం కొంచెం గ్రహ బలం తగ్గినట్టుగా కనిపిస్తోంది. కాబట్టి దాన్ని పెంచుకునే క్రమంలో, ఆ గ్రహ బలాలను ఇంకా పెంచుకునే క్రమంలో చెప్పిన పరిహారాలు చేసుకోవడం ద్వారా మనశ్శాంతి పొందుతారు. అయితే ఆరోగ్య విషయంలో ఆరోగ్యం చాలా బాగుందనే చెప్పచ్చు. ఇక్కడ శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఏ విధంగానండి, శనిగారి యొక్క తృతీయ దృష్టి మేషరాశి మీద ఉంది. అలాగే గురువు గారి యొక్క శుభ దృష్టి షష్ఠ స్థానం మీద ఉంది. ఆరోగ్యం బాగుంటుంది అంటే బాగుంటుంది అనే చెప్పాలి, బాలేదా అంటే కొంత సఫర్ అవుతారనే చెప్పాలి. మరి ఈ రెండు శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు రెండు రకాల ఫలితాలని అనుభవిస్తారు. అనారోగ్యం చేస్తుంది, తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. ఔషధ సేవ అవసరం అవుతుంది, ఔషధాలన్నీ కూడా చక్కగా వంట పట్టి తిరిగి ఆరోగ్యవంతులు అవుతారు. ఇలాంటి పరిస్థితి కనిపిస్తూ ఉందన్నమాట. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా బాగా పెరుగుతాయి. శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు ఏ పని చేపట్టినా కూడా చక్కటి విజయావకాశాలు ఉన్న కారణం చేత మీ మనోబలాన్ని కోల్పోకుండా మీ కృషి చేత అన్ని పనులు కూడా సాధించుకుంటూ అభివృద్ధి మార్గంలో ఉంటారని సూచన చేస్తూ ఉన్నాను. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.